అందరికీ నమస్కారం. రచ్చబండకి స్వాగతం. ఈరోజు ప్రధాన అంశం తిరుపతి హాస్పిటల్లో, ప్రభుత్వ ఆసుపత్రిలో కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వలన జరిగిన మరణాలు 11 అని చెప్పి చాలా ధైర్యం చేసి కలెక్టర్ గారు ఒక క్వార్టర్ సత్యం చెప్పారు. అప్పటికే మరణించిన వారి సంఖ్య 22. ఇప్పుడు అరౌండ్ 34-35 అని అంటున్నాను. అన్నీ ఒకేసారి అంటే ఇబ్బంది అవుతుందని చెప్పి కొన్ని చావుల్ని రేపటి అకౌంట్లోనూ ఎల్లుండి అకౌంట్లోనూ మరి ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశం ప్రకారం చేయొచ్చు. ఒక్కసారి ఆ హృదయ విదారకమైన సన్నివేశాలు చూద్దాం చర్చించే ముందు. చూశారు కదా, ఈ హృదయధారమైన ఈ సంఘటనలు ఏం చేయాలి? దీనికి కారకులైన పాలకుల్ని ఏం చేయాలి? చెప్పండి, మీరే చెప్పండి. గతంలో విజయవాడలో యాక్సిడెంట్ ఎనీవేర్ ఎనీ టైమ్ ఇట్ కెన్ హ్యాపెన్. ఒక యాక్సిడెంట్ జరిగి మరి కొందరు మృతి చెందితే మరి హాస్పిటల్ చైర్మన్ని జస్ట్ అతని సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం కాబట్టి ఎంత తీవ్రంగా హింసించారో, ఇంకా ఎక్కువ హింసించాలని చూశారో. పాపం ఒక ప్రముఖ వైద్యుడు, ఎన్నో వేల సర్జరీస్ చేసిన వైద్యుడు ఎక్కడో పారిపోయి తలదాచుకోవాల్సిన దరిద్రపు పరిస్థితి మరి ఈ ప్రభుత్వం, మా ప్రభుత్వం తీసుకొచ్చింది. మరిప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని అరెస్ట్ చేస్తావా ముఖ్యమంత్రి? లేదు పాప, ఆయన ఉంది నోరు లేనోడు, మీరేం చెప్తే చేస్తారు, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాడు, మీరు ఆదేశం. ఇల్లు పేషెంట్ని చూడాలన్నా సరే ముఖ్యమంత్రి ఆదేశం. మరి మీరా మ్యూట్ ముఖ్యమంత్రి? పెద్ద మరి మీ తరపున అన్ని ఇంకో మంత్రి కూడా కాదు, ఈ పేపర్లో పనిచేసేవాడు, పార్టీకి మీ కో అక్యూజ్డ్ తమ్ముడు, పార్టీలో జనరల్ సెక్రటరీ, అన్నింటా తాను ఒక్కడై వ్యవహరిస్తున్నాడు. అతన్ని అరెస్ట్ చేస్తారా? ఎవరో ఒకటి అరెస్ట్ అవ్వాలి, తప్పదు. లేకపోతే ప్రజలు తంతారు. జగన్ రెడ్డి, పీపుల్ విల్ కమ్ అండ్ బీట్ అస్. నాకు పర్లా, నేను ఎక్కడో ఢిల్లీలో ఉన్నా, మిమ్మల్ని తంతారు ప్రజలు. ఆ తిరుపతిలో మరి ఆ పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది. రేపో మాపో నువ్వు ఎన్ని లక్షలు మార్చినా, 10 శవాలు తప్పించిన దొంగచాటుగా 30-35 అయితే రేపటికి రిజిస్టర్ అవుతాయి. కలెక్టర్ 11 అని చెప్పిన 10 నిమిషాలకి 22 అయింది. సో ఇదే కాదు, ఎక్కడ చూసినా యథేచ్ఛగా ఇవాళ పొద్దున్న మీరు ఎల్లో ఛానల్ అని పిలుచుకుంటారు, మీ ఛానల్స్ని మేము బ్లూ అని పిలుచుకుంటాం. సో
ఎల్లో ఛానల్లో వచ్చింది, రికార్డ్ చేశారు. మీరు అప్పుడు రికార్డ్ చేశారు కదా మీ మనిషిని పంపించి, అచ్చెన్నాయుడు గారు ఏదో మాట్లాడాడని. మీ సొంత రికార్డింగ్లు అయితే మీ పేపర్లో వేయరు. సరే ఆ గొడవ తీసేయండి. ఇప్పుడు అది ప్రస్తుతానికి అది అప్రస్తుతం, అది ఇంపార్టెంట్ ఇష్యూ అయినప్పటికీ ప్రస్తుతానికి అప్రస్తుతం. ఇప్పుడు ద మేజర్ ఇష్యూ ఇది. ఈ హత్యాకాండకి బాధ్యులు ఎవరో ఒకరిని మీరు బాధ్యులు చేయాలి, తప్పదు. మీరు జవహర్ రెడ్డి గారిని చేస్తారా, లేకపోతే అక్కడ కూడా ఎవరో రెడ్డిలో ఉండి ఉంటారు రియా హాస్పిటల్లో, ఆ రెడ్డిని చేస్తారా, లేకపోతే మీరా, లేకపోతే మరి బిజ్జల రామకృష్ణారెడ్డి గారా, సజ్జల రామకృష్ణారెడ్డి, మరి ఎవరిని, లేదా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అమాయకుడైన మంచివాడైన మా జిల్లా మంత్రి గారిని వేసేస్తారా? బట్ పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ టు కీప్ క్వైట్. మిస్టర్ ఇడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే నేను జగన్ రెడ్డి అంటే ఫీల్ అవుతున్నాడు ఆయన. ఏంటి జగన్ రెడ్డి అని షార్ట్ కట్లో పిలుస్తారని. సో ఇడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి. ఆర్ యూ హ్యాపీ మిస్టర్ రామకృష్ణారెడ్డి? ఈ సంబోధన బాగుంది కదమ్మా. అందరూ కూడా ఇలాగే పిలవండి. ఏడుగురు సందింటి జగన్మోహన్ రెడ్డి అంటే కొంచెం నోటికి కూడా ఎక్సర్సైజ్ ఉంటుంది, పిలవండి. మనకైతే నోరు తిరుగుతుంది కదా, చాలామందికి నోరు తిరగకపోయినా. సో మరి ఇటువంటి కెలామిటీస్ జరిగినప్పుడు మనం గతంలో అనంతపురంలో చూసాం. ఏదో మసిపూసి మారేడుకాయ చేయాలని చూశారు, బట్ నిజంగా ఎంతమంది చనిపోయారో అందరికీ తెలుసు. కర్నూలులో చూసాం. ఆ 2 సంఘటనలు జరిగిన తర్వాత కూడా బుద్ధి రాని ఈ చెత్త ప్రభుత్వాన్ని నిలదీయలేరా వెదాలరా? నిలదీయండి. మనం సరే అందరికీ ధైర్యం ఉండదు. పైగా మరి మా సజ్జల రెడ్డి గారు నిన్నే మరి రాజద్రోహం, ప్రజాద్రోహం కేసులు పెట్టమన్నాడు. బుద్ధి లేని వెధవా అంటే నువ్వు హోంశాఖ చూసి నువ్వు కేసులు పెట్టావని నువ్వే చెప్తావా? మేము పెడతామని అంటావా? మళ్ళీ ప్రజల్ని మమ్మల్ని పెట్టమంటావా? పెడతా నువ్వు టేకప్ చూసి కేసులు పెడతావా? బ్లడీ ఫూల్. ఊరుకోరు, కోర్టులు చూస్తూ ఊరుకో. నేను చెప్పేది ఏంటంటే ప్రజలకి కాస్తో కోస్తో, ప్రజలందరూ నపుంసకులు కాదు కదా, కాస్తో కోస్తో సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నవాళ్ళు నా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మీ పేరు బయటికి రాదు. రైట్ ఎ లెటర్ అబౌట్ ద అట్రాసిటీస్ ఆఫ్ ద గవర్నమెంట్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ గవర్నెన్స్. ప్లీజ్ రైట్ ఎ లెటర్ టు ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. మీ పేర్లు బయటికి రావు. మీరు చూసిన కష్టాన్ని, తిరుపతిలో దారుణంగా ప్రభుత్వం ఫెయిల్ అయిన విధానాన్ని, గతంలో స్టాంపీడ్ అయితే 23 చనిపోతే ఈ రోజుకు కూడా మురుగుతానే ఉన్నారు మా పార్టీ వాళ్ళు. చంద్రబాబు నాయుడు చేసిన హత్యలు అని. మరి ఈ హత్యలకు బాధ్యుడు ఎవరా? దట్స్ అన్ యాక్సిడెంట్, బట్ దిస్ ఇస్ నెగ్లిజెన్స్. Who is responsible? Bijjala, Sajjala, who is responsible? Are you not responsible? ప్రతిరోజు తయారైపోతావు కదా ప్రెస్ మీట్కి. ఆర్ యు నాట్ రెస్పాన్సిబుల్? సరే ముఖ్యమంత్రి అంటే ఎవరికే వినపడ్డో పాపం, అతని చికిత్స అతను చేయించుకుంటున్నాడు, అతను ఒక మానసిక రోగి, వదిలేసేయండి. కాదు అంటే కమాన్, get ready for the test, will prove that you are insane. Again and again I am repeating, please understand why am I repeating that? Understand. If you are accepting the challenge, get ready for the test. అంతే తప్ప మీ రెడ్లు మీరు పెట్టి నా తొక్కలో కేసులు కొద్ది రోజులు భయపడతారా ప్రజలు, బట్ నాట్ ఆల్వేస్. చూడండి ఏం జరుగుతుందో చూడండి. పెట్టండి, ఇంకో 4 చెత్త కేసులు పెట్టండి. మీరు పెద్ద రాజులు, రెడ్డి రాజులు,
రాజద్రోహం కేసులు పెట్టండి. తమిళనాడులో జయలలిత కూడా ఎలాగ పెడితే పగలు కొట్టారు సుప్రీంకోర్టులో రాజద్రోహం కేసులు పెడతాయి. ఏంటరా నాతో రాజద్రోహం కేసులు ఏంటారు? ఎవరన్నా మీరు ప్రజాస్వామ్యంలో రాజద్రోహం కేసులు ఏంటారు? యూజ్లెస్ ఫెలోస్, డోంట్ యు హావ్ కామన్ సెన్స్? చదువుకోండి ఒకసారి. జయలలిత ఎలాగ రాజద్రోహం కేసు పెడితే ఒక గాయకుడి మీద ఏమని చెప్పిందో సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు చూసుకోండి. దిక్కుమాలిన సలహాదారులు, దరిద్రపు సలహాదారులు ఉన్నారు మీకు. అండర్స్టాండ్ లా. నీకు తోచింది చేయడానికి కాదు, నీకు అధికారం ఇచ్చింది. ముద్దులు పెట్టుకుంటూ అందరూ మూతులో తుడిస్తే ఒక్క అవకాశం అని అడిగితే ఇచ్చారు. మారేవని ఇచ్చారు, మారతావని ఇచ్చారు, అవినీతి పరుడని తెలిసిన సమర్థుడు అని ఇచ్చారు. అవినీతి పరుని క్షమిస్తారు ఎడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే రాజకీయాల్లో అది రివాజ్ అయిపోయింది కాబట్టి. అసమర్థుల్ని సమర్థించరు. ఇప్పుడు నువ్వు అసమర్థుడుగా నిరూపించుకుంటున్నావు. నీకు నువ్వు మాట్లాడిన ఈ సంవత్సరంలో మాట్లాడిన 4 సార్లు రికార్డెడ్ వెర్షన్స్ అండ్ టోటల్లీ ఇన్కోహరెంట్ ఈవెన్ ఇన్ దట్ రికార్డెడ్ వెర్షన్స్. Look at your own videos. Whether you are incoherent or not, we are all worried about your health. Take care of your health. అంతగా చేయాలని ఉంటే పోనీ ఫుల్ టైం ఉండాలి. ఏదైనా పని చేయాలి. పోనీ సజ్జల ఆయన చేయాలన్నా కూడా మరి ఫ్రీడమ్ ఉండాలి. నీకు అతని మీద నమ్మకం ఉంటే, అతనే పెద్ద పుడ్డింగాడు నువ్వు అనుకుంటే పోనీ అతనే చేయి ముఖ్యమంత్రి. నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటూ నువ్వు ఇంట్లోంచి బయటికి రాకుండా, అసలు మీడియాలో కూడా మాట్లాడకుండా చెత్త నిర్ణయాలు తీసుకుంటూ కాలం గడిపేయటం కరెక్ట్ కాదు. సో రుయా ఇన్సిడెంట్ని ఒక బాధ్యతగా స్వీకరించి మరలా ఇటువంటివి జరగకుండా ఒక ఇంపార్టెంట్ అధికారి ఎవరైతే రెస్పాన్సిబుల్ ఎంక్వైరీ చేసి మొక్కలేండి. ఎందుకంటే ఒక అవేర్నెస్ వస్తుంది. చూస్తున్నాం ఎంత దారుణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్లు, ప్రైవేట్ హాస్పిటల్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్పి మనకు గులికి వదిలేరు. ప్రైవేట్ వదిలేరా బాబో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్నది ఏంటి? బెడ్కి ఎంత కొట్టేస్తున్నారు? ఈ అంబులెన్స్ వాళ్ళు వీళ్ళందరూ మాట్లాడి ఇట్స్ అన్ అబ్సల్యూట్ ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్ మిస్టర్ ఎడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి. It's an absolute total failure of government and its governance. At least wake up now. పోలీస్ వ్యవస్థని ఈ అవినీతిని అంటగట్టడానికి ఏసీబీని వాడు, లేదంటే నార్మల్ పోలీసుని వాడు, అంటే సింహలా దూకే సునీల్ కుమార్ గారిని వాడు. పట్టుకో. అది మానేసి అసంగం డైరీ కేసులు, లేకపోతే అది కేసులు, లేకపోతే శ్రీనివాస్ కొంప మొదలు కొట్టాలి, లేకపోతే ఇంకెవరో గోడ మొదలు కొట్టాలి. ఏంటది? డిస్ట్రక్షన్గా నేను ఎన్నుకున్నది కన్స్ట్రక్షన్కి. డూ కన్స్ట్రక్షన్, డోంట్ డిస్ట్రక్ట్. సో కరోనా అట్టర్ ఫ్లాప్ అయ్యేవన్న సంగతి అందరికీ తెలుసు. మరి మద్యం కూడా ఏలూరులో ఏరులై పారేలాగా 3 సీసాలు అన్నది పేపర్ మీద ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు కొనుక్కుంటున్నారు. సో ప్రజలంటే మీకున్న విలువ, ప్రజల ప్రాణాలంటే మీకున్న విలువ ఏంటో ఈ సంఘటనలన్నీ చెప్తాయి. సో ఇంకా 2-3 ఇష్యూలు ఉన్నాయి కాబట్టి మరి మీకు జ్ఞానోదయం కలుగుతుందని, మీరు రెడ్డి సలహాదారుడికి ఇంకొద్ది మందికి జ్ఞాన జ్యోతి వెలగాలని ఆ భగవంతుణ్ణి, మీరు నమ్మిన జీసస్ క్రైస్ట్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక అమూల్ నీ ఇష్టం వచ్చినట్టు అమ్మేయటానికి అసలు హూ ఆర్ యూ అమ్మా హూ ఆర్ యూ అంటే నీకు అమూల్ నచ్చిందా? అమూల్ పాలు నచ్చినాయా? కోఆపరేటివ్ మూమెంట్
ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఉన్న ఈ సంఘాలు పెట్టుకుంటాయి. పాల ఉత్పత్తిదారులు సహకార సంఘాలు ఉన్నాయి. గుజరాత్లో కొన్ని సంఘాలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో కూడా బోర్డు సంఘాలు ఉన్నాయి. ఆ గుజరాత్ సంఘాన్ని తీసుకొచ్చి ఆంధ్రాలో ప్లాంట్ ఇస్తానంటాడంటయా ఎడుగూరు సంధింటి జగన్మోహన్ రెడ్డి. నీ ఇష్టమా? అంటే అక్కడ సిస్టము పాడేమీ లేదా? ఇలాగే కదా ఆ గతంలో నువ్వు ఏ ముఖ్యమంత్రి కానప్పుడే చేసిన పనుల వలన కదా సిబిఐ కోర్టు ఈ కేసులు. ఇప్పుడు నువ్వే ముఖ్యమంత్రి అయ్యావు. ఆ కేసులు సంగతి తెలిసిన తర్వాత జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ ఇప్పుడు ఈ కేసులో మరి వేరే ఆల్టర్నేటివ్ ఉంది చూడలేదు. అసలు ఎంత రేటుకి లీజ్ రెంట్లు అనేది నువ్వు వాడు మాట్లాడుకుని డిసైడ్ చేసుకుంటారా? అమలుడు నువ్వు 3,75,00,000 100% రేంజ్లో పెర్ఫామ్ అయితే నీకు వచ్చే లీజ్ రెంట్లకి, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే లీజ్ రెంట్లకి వాళ్ళకి కొంత అప్పు కూడా ఇచ్చి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తావా అసెట్స్? ఎవరిచ్చాడా నీకు అధికారం? నీ అయ్యా బాబు గారు ముళ్ళే రాష్ట్రం ప్రజలదే. ఇట్స్ పీపుల్స్ ప్రాపర్టీ. యువర్ ఎ కస్టోడియన్. If as a custodian you are trying to divert the property to some other agency, you are responsible to be punished. సిద్ధంగా ఉండండి. అడ్డంగా పనులు చేస్తే సిద్ధంగా ఉండండి జైలుకి వెళ్ళటానికి. తప్పు. బెటర్ స్టాప్ ద డేషన్. ఎనీహౌ ఎందుకు చెప్తున్నానంటే మొన్న 5వ తారీఖు క్యాబినెట్లో తీసుకున్న ఈ పిచ్చి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ఒక బాధ్యత గల వ్యక్తిగా, సరే నాకేమి పాల వ్యాపారాలు లేవు, ఏదో కొనుక్కుంటాం, ఏదో ప్యాకెట్ పాలు వాడతాం తప్ప మాకేం పాల వ్యాపారాలు లేవు, ఏ పాల వ్యాపారస్తులతో నాకేం సంబంధం లేదు. సో కాబట్టి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, స్టాప్ దిస్ యూనిలేటరల్ డెసిషన్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. సో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయడం జరిగింది. తప్పకుండా ప్రజాస్వామ్యంలో కొన్ని పద్ధతులు పాటించాలనే సిస్టమ్స్ మనకున్నాయి కాబట్టి ఇటువంటి నియంతలు ఇష్టం వచ్చినట్టు నువ్వెంత అని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేయకుండా మరి గవర్నెన్స్ అని విధి విధానాలు మనం రూపొందించుకున్నాం. ఆ రూపొందించుకున్నందుకు మరి ఆ విధి విధానాలు ఏమి ఫాలో అవ్వనందుకు అవన్నీ మెన్షన్ చేస్తూ ఫైల్డ్ ఏ పిటిషన్, లెట్ us see what will happen. తప్పకుండా ప్రజలకి న్యాయం జరుగుతుంది అన్న పరిపూర్ణ విశ్వాసం అయితే నాకుంది. మరి ఆ సంగతి బహుశా గురువారం నాడు అది రావచ్చు, చూద్దాం. ప్రజలకు న్యాయం జరగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిద్దాం. సో ఈ అమూల్ కథ పక్కన పెడితే వ్యాక్సినేషన్ ఇచ్చేటప్పుడు సరే అక్కడ వ్యాక్సిన్ లేదు, ఏమీ లేదు. బట్ వ్యాక్సినేషన్ లేకపోతే చచ్చిపోతారని భయపెట్టి ప్రతిపక్ష నాయకుడు ఈ క్యూలు ఒకరి మీద ఒకరు పడిపోయేలాగా చేశారు. సో కాబట్టి మరి ఈ కరోనా సమయంలో ఇలా చేస్తాం కరెక్ట్ కాదు కాబట్టి ఆయన ఒక చక్కని పిలుపు ఇవ్వడం జరిగింది. ఇందాక మాట్లాడుకున్నాం కదా ఆ పిలుపు. మరి లిక్కర్ షాప్స్ దగ్గర రెండేసి కిలోమీటర్ల లైన్లు కూడా మనం చూసాం ఈ కరోనా సమయంలో. మరి ఏం చేయాలి? మీరు రాజద్రోహులేనా? అంటే మీరు చెప్పిన ఈ రూలు, ఆ నిర్ణయం తీసుకున్న జగన్మోహన్ రెడ్డికి, ఆ సలహా ఇచ్చిన రామకృష్ణారెడ్డికి వర్తించదా అని ప్రజలు అడగరా? ఎన్నెన్ని క్యూలయ్యా? ఆ పెద్దిరెడ్డి తిరుపతిలో మీటింగ్ పెడితే ఈ నాయకుడు పుట్టినరోజుకి, మా నాయకుడు పుట్టినరోజుకి, మహానాయకుడు
ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు, నా పుట్టినరోజు వేడుకలు జరపండిరా బాబు అని. ఏదో పాదయాత్ర ఆయన ఎప్పుడో 4 ఏళ్ళ క్రితం నడిచాడు కాబట్టి, 3 ఏళ్ళ క్రితం నడిచాడు కాబట్టి పాదయాత్ర దినోత్సవం కొత్త కాన్సెప్ట్ పెట్టారు. పోటాపోటీగా ఎవడ బలం ఎంతో చూపెట్టుకుంటానికి మరి వేలకు వేలు, 40,000, 50,000 మందిని పోగేశారు కదరా. అలా పోగేసిన సత్యబాబు రాజద్రోహ ఇప్పుడు నీ కొత్త రూల్ ప్రకారం. అలా పోగేసిన పెద్దిరెడ్డి రాజద్రోహ పెట్టో కేసులో వాళ్ళ మీద కూడా. అది ఎవరన్నా కంప్లైంట్ ఇవ్వండి, ఇమ్మన్నాడుగా పెద్ద పుడ్డింగ్ వెళ్ళాలి, ఇవ్వండి కంప్లైంట్. గివ్ ఎ కంప్లైంట్ అగేన్స్ట్ పెద్దిరెడ్డి. డ్యూరింగ్ ద కరోనా పాండమిక్ టైమ్ దిస్ మెనీ పీపుల్ గాట్ అసెంబుల్. సో బుకే దట్ క్యూ ఇస్ మచ్ లెసర్ దెన్ yesterday's corona vaccine queue. సో పెద్దిరెడ్డి గారు రెస్పాన్సిబుల్, సత్యబాబు గారు రాజద్రోహే. వాళ్ళందరినీ ముందు అరెస్ట్ చేసి అప్పుడు రాజద్రోహం కేసుల గురించి ఆలోచించండి. ఒకేళ్ళు అటు చూపెడితే సజ్జల 3 ఏళ్ళు పూర్తిగా, ఈ ఏళ్ళు 50-50గా నీ వంకే చూపెడతాను. సో నీకే న్యాయం తెలుసు, నువ్వే ధర్మమూర్తివి. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి మరి శ్రద్ధగా పనిచేస్తే బాగుంటుంది. లేకపోతే మనమే ఇబ్బందులు పడతాం. ఇక నిన్న సిబిఐ ఎక్స్ డైరెక్టర్ గురించి మాట్లాడుకున్నాం. విత్ ఆల్ ఎవిడెన్సెస్ ఓన్లీ ఐ స్పోక్. సో ఈవెన్ వివేకానంద రెడ్డి బాబాయ్ మర్డర్ కేసు ఎందుకు మధ్యలో కొన్ని నెలల పాటు స్తంభించిపోయింది? కారణం అర్థమైందా? ఇదే సంవత్సరంన్నర ముఖ్యమంత్రి కోర్టుకు రానప్పటికీ కూడా ప్రశ్నించని సిబిఐ ఎందుకో తెలుసా? ఇదే కారణం. చూద్దాం. ఆయన రిటైర్ అయ్యాడు, మరి ఇంకా సలహాలు ఇవ్వటం మానుకుంటాడని అనుకుంటున్నాను. ఇఫ్ స్టిల్ సిబిఐ యాక్ట్స్ as per the direction of A1 and A2, let us protect in whichever way we can. చూద్దాం. త్వరగా వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అసలు నిందితులు బయటికి రావాలని, వారు ఎంత పెద్దవారైనప్పటికీ, ఎంత గొప్పవారైనప్పటికీ బయటికి రావాలి. సాక్షుల్ని ఆత్మహత్యలు చేయటం ఆగాలి అనేది నా కోరిక. కాబట్టి త్వరగా తేలిస్తే బాగుంటుంది. సరే, ఇప్పుడు ఈ కరోనా ఈ 4 రోజుల తర్వాత అగైన్ ఐ విల్ ఫాలో ఇట్ అప్. చూద్దాం. నిజమైన నిర్దోషుల్ని రక్షించి, మా వాళ్ళు ఎవరో ఇద్దరిని పెట్టేసి ఏదో క్లోజ్ చేద్దాం చూస్తున్నారని పబ్లిక్ టాక్. నిర్దోషుల్ని రక్షించి, నిజదోషుల్ని శిక్షించి, మరి వారి కుటుంబానికి, డాక్టర్ సునీత గారికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. అలాగే మొన్న కడపలో బ్లాస్ట్లో 10 మంది పులివెందులు చనిపోయారు. మరి ఆ మైనింగ్ లీజ్ కూడా ఎవరో ఒక మా యూసుల రైకాప నాయకుడు వారి భార్య గారి పేరు మీద ఉందట. మరి ఆ జెలటిన్ స్టిక్స్ సప్లై చేసింది కూడా ఏడుగురి సందింటి ఫ్యామిలీ వారేనట. అంటే వారికి లైసెన్స్ ఉంది. బట్ లైసెన్స్ ఉన్నప్పుడు తరలించేటప్పుడు కూడా దేర్ ఆర్ సో మెనీ రూల్స్. ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్ ఈస్ టోటలీ డిఫరెంట్. మరి అది ఎలా ఫాలో అయ్యారో తెలియదు. మరి తీసుకెళ్ళింది అఫీషియల్గా కాదా? మరి మైన్ ఆపరేషన్లో ఇన్ని చావులకి కారణమైన వారి మీద ఏమి చర్యలు తీసుకున్నారు? మరి మన యూసుల రైకాప ఎంపీ గారు కూడా మరి మైన్ దారులతో ఏమైనా సంబంధం ఉందేమో నాకు తెలియదు. బట్ పెద్ద మనసుతో 5 లక్షలు అనౌన్స్మెంట్ కూడా చనిపోయిన వారి ఫ్యామిలీకి కూడా ఇచ్చారట. ఎస్, ఇట్ ఈస్ ఎ గుడ్ జెస్చర్. హూఎవర్ ఈస్ రెస్పాన్సిబుల్. మరి ఆ రకంగా ఒక ఎంపీ గారు స్పందించి చేయటం మంచిదే. కానీ
శుభ్రంగా రన్ అయ్యే ఫ్యాక్టరీని ప్రజలు అనుకుంటున్నారు వాటాలు ఇవ్వలేదనే కారణం, మరే కారణం మూసేస్తున్నారు. ఇలాగా రూల్స్ ఫాలో అవ్వకుండా, ఎక్స్ప్లోజివ్ రూల్స్ ఫాలో అవ్వకుండా ఇంతమంది చావుకి కారణమైన వారి మీద మీరు తీసుకునే చర్యలు ఏంటి అనేది కూడా ప్రజలు ఆలోచిస్తారు. ఎడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తారు. అది కూడా దృష్టిలో పెట్టుకోండి. ఇక ఈరోజు ముఖ్యాంశం, చాలామంది ఎదురు చూస్తున్న అంశం ఒకటి ఉంది. రెడేస్ విగ్గురాజుని మాట్లాడుతున్నా. ఎందుకంటే కొందరు విధవులు విగ్గురాజు అంటే విపరీతంగా ఆనందించి సంతోషించి పిల్లి మొగలేసేస్తున్నారు పిచ్చా విధవలు. అటువంటి విధవుల్ని మరింత సంతోషపెట్టడం కోసం విగ్గురాజునే మాట్లాడుతున్నారా? విగ్గురాజునే మాట్లాడుతున్నారు. ఓకే, సో నిన్న మా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మొన్న ఇచ్చిన పిలుపు మేరకు సో ఒక ప్రముఖ పేరు నేను చెప్పను, బాగోదు, ఒక ప్రముఖ నటి ప్రముఖ శృంగార తార వారు దీక్షలు చేసినా కూడా గొడ్లిప్పే దీక్షలు చేస్తారు. ఏదో ఫిలిం నగర్లో ఏదో ఒకసారి కూడా వారు ఆ ప్రముఖ నటి అక్కడ బట్టలు ఎప్పుకుని కూర్చున్నారు. అంటే దీక్షలో అదొక వెరైటీ. సో దాన్ని చాలా మంది సపోర్ట్ చేశారు, మంచిదే. సో ఒక వీరనారి మాట్లాడితే గొడ్లెప్పి దీక్ష చేసే ఒక వీరనారి ఆవిడతో గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని కూడా చాలా నీచంగా మరి ఆ వీరనారి గారే మాట్లాడారు. మహానటి. సరే, మరి ప్రస్తుతం మరి మొన్న వారి కరోనా వచ్చినప్పుడు కూడా అతి నీచంగా స్పందించారు. సరే, అది సరే. నిన్న నా మీద ఒక వీడియో రిలీజ్ చేసి పెట్టారు. అది కొందరు రెడ్డి ఈస్ ఏ నామవాచక క్యాస్ట్. ఐ విల్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆల్సో. నామవాచక కులము, అది కులము కాదు. దేర్ ఆర్ సో మెనీ గ్రేట్ పీపుల్ విత్ దట్ నామవాచకము హూ అన్ఫార్చునేట్లీ దే వర్ కాల్డ్ యాజ్ దట్ పర్టికులర్ క్యాస్ట్, artificially created caste which was not in existence till 1951 on record. There were people by that name. రెడ్డి అనే టైటిల్ తోటి ఎప్పటి నుంచో ఉన్నారు మనుషులు, 18వ శతాబ్దంలో కూడా ఉన్నారు. బట్ ఒక కులంగా కాదు, ఒక ట్యాక్స్ కలెక్టర్గా, ఒక విలేజ్ పెద్దగా ఉన్నారు అంతే తప్ప కులము కాదు, తెలుసుకో. ఓకే, ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ఇది, నిన్న నాకు చాలా బాధ అనిపించింది. బాధ అంటే ఆ చెత్తనా కొడుకులు ఫోన్ కాల్స్ కాదు. అరే సుమారు ఒక 1000 ఫోన్లు వస్తే 990 ట్రూ కలర్లో రెడ్లు. అంటే పార్టీ పిలిపిస్తే ఈ రెడ్డి గారు తప్పితే ఎవరో స్పందించరా? రఘుని తిట్టరా? బీసీలు తిట్టరా? ఇతర ఓసీలు తిట్టరా? బ్రాహ్మణులు తిట్టరా? వైశ్యులు తిట్టరా? తిట్టించరా సజ్జలా, మిగిలిన వాళ్ళతో కూడా తిట్టించరా, లేకపోతే పార్టీ పరుగు పోతున్నారు సన్నాసి. 1000 ఫోన్లు వస్తే 990 ఫోన్లు రెడ్లు అంటారా? బుద్ధి లేకుండా. ఇది రెడ్డి పార్టీయా? సరే, జాతీయ పార్టీ అని చెప్పుకునే ప్రాంతీయ పార్టీ మంది. తెలంగాణలో కూడా లేదు, సిస్టర్ పెట్టిన దుకాణం అక్కడ ఇంకో పేరు పెట్టుకుంటుందంట. ఇప్పుడు ఏంటి సబ్ రీజనల్ పార్టీ అయిపోతుంది అంటారు బాబు. ఇది రాయలసీమకే పరిమితం అవుతుందా? ఎందుకంటే ఇక్కడ ఏం పెద్ద రెడ్డి లేరు కదా, ఉన్న గుడ్లోడు తీస్తుంటారు. ఇక్కడ రెడ్డి అంటే అక్కడ కొంచెం ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఓకే. అంటే సబ్ రీజనల్ పార్టీ అయిపోద్దా ఇది? ఇతర కులాల కూడా ఏదో మెసేజ్లు గిసేజ్లు పెట్టి ఏదో సజ్జలను హ్యాపీ చేయండి.
సబ్ రీజనల్ పార్టీగా మార్చకండి. రెడ్లారా మీరు ఒకళ్ళే తిడితే బాగోలేదురా, మిగిలిన కూడా తిట్టించండి అంటే పార్టీ మంచి కోసం చెప్తున్నా. నా వెంట్రుక సరే, ఇదైతే మీరు ఎలాగో విగ్గు అనుకుంటారు కాబట్టి ఇబ్బంది లేదు. ఎక్కడున్న వెంట్రుక కూడా పీకలేరు. మీ చెత్త చెత్త నోట్స్తో మీరు పిచ్చి అండర్లైన్ చేస్తున్నా, మీరు పిచ్చిగా అభిమానించే అతనికే ఇబ్బంది, నాకే నష్టం లేదు. రోడ్డు దగ్గర పెట్టుకుంటే నీకు మంచిది. ఇలాగే చెలరేగి వాడితే నాకు వచ్చిన నష్టం. ఎక్కడున్న నా ఏ ఒక్క వెంట్రుక పీకలేరు, గుర్తుంచుకోనము అంటే నీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా. వెళ్ళి కదా అన్నారు. సరే, ఇప్పుడు అసలు ఇంపార్టెంట్ విషయం. సో ఆ ప్రముఖ నటీమణి, ఆ నీలి చిత్ర నటి పేరు నాకు అనవసరం. మామూలుగా ఒక్కొక్క కులానికి కులదైవం అని, కులదేవతను ఉంటారు, గ్రామ దేవతలు ఉంటారు. అలా ఈ నామవాచక ఓకే, ముందు అసలు ఈ సంగతి చెప్పేస్తాను, రెడ్డి సంగతి చెప్పేస్తా. రెడ్డి అనేది ఇట్స్ ఓన్లీ టైటిల్ అని తులసిరెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ఈ సోకాల్ రెడ్లు, నిన్న నాకు మెసేజ్ ఇచ్చిన రెడ్లు ఒక 1 or 2% ఉన్నారా కలుపు మొక్కలు, ఇలాంటి చెత్తనా కొడుకులు. అదర్వైజ్ వాట్ ఎ వండర్ఫుల్ టైటిల్ ఇట్ ఈస్. రెడ్డి అనేది ఆ ట్యాక్స్ కలెక్టర్స్ ఆఫ్ ద విలేజ్ ఆర్ ద హెడ్ ఆఫ్ ద విలేజ్ ఈస్ యూస్ టు బి కాల్డ్ యాజ్ ఎ రెడ్డి. ఇఫ్ ఎ head of a village is a Reddy, how the hell this many lack of Reddys will be there? ఎన్ని ఊర్లు ఉన్నారా? ఉన్న ఊర్లేండి. వాళ్ళ ఫ్యామిలీ అసలు ఒక రెడ్డి. ఆ రెడ్డికి ఎంతమంది పుట్టినా 50 సంవత్సరాల్లో ఎంతమంది పుట్టేస్తారా? అంటే ఏదో టైటిల్ బాగుందని చెప్పి నా మనవాడికి నేను రాజశేఖర రెడ్డి అని పెట్టుకున్నట్టు ఎవడెవడో ఆడు ఈడు రెడ్డి అని పెట్టుకున్నాడు. ముఖ్యంగా ఆ ఏరియాలో ప్రిడామినెంట్లీ కాపులు, అక్కడక్కడ కొంతమంది చౌదరీస్, మా పిఎల్ సంజీవ్ రెడ్డి గారు లాగా, కొంతమంది యాదవులు, మా రఘువీరారెడ్డి గారు. ఎందుకంటే మనం మాట్లాడారు రఘువీరారెడ్డి గారు ఎలా వచ్చింది సార్ ఇదని కొంచెం స్టడీ చేశారు. అసలు ఈ రెడ్లు గోల్ ఏంట్రా బాబు సాగు చెప్తున్నారు అని చెప్పాడు. మై గ్రాండ్ ఫాదర్ హీ వాజ్ ద మున్సిఫ్, సో హీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ద టైటిల్ ఆఫ్ రెడ్డి. సో ఇట్స్ ఎ ప్రెస్టీజియస్ టైటిల్. సో వీఆర్ ఆల్ కంటిన్యూ. వాట్స్ నాట్? ఎస్, ఇట్ ఈస్ ఓన్లీ ఎ టైటిల్. సో తర్వాత చాలా మంది పెట్టుకున్నారు యాదవులు. ఓకే, వృషభమును పెంచేవారు యాదవులు, అలాగే వరాహమును పెంచేవారు కూడా. వారి కులం ఏమైనప్పటికీ కూడా వారిలో ఉన్నత స్థానం ఉన్నవారు, వారు ఒక ఊరి పెద్దగా ఒక స్థితికి వచ్చిన తర్వాత వరాహములను పెంచేవారు, వరాహములను చంపువారు కూడా రెడ్లుగా మారినారు. వాట్స్ రాంగ్? See, there are so many communities after attaining after attaining certain social status, they all were eligible to be called as Reddys. Reddy anunadi khulamu kaadu. It is the most respectful title, and 90% of the people are eligible for the title, no doubt at all. ఎంతోమంది గతంలో కూడా చెప్పా, పెద్దోళ్ళు ఉన్నారు, నా స్నేహితులు ఎంతోమంది ఉన్నారు. జీవి కృష్ణారెడ్డి గారు ఉన్నారు, సుబ్రహ్మణ్యుడు గారు ఉన్నారు, ఎంతమంది అని చెప్తాం, వేలల్లో ఉన్నారు ఉత్తములు. లాస్ట్ టైం చెప్పా, అపోలో ప్రతాప్ రెడ్డి గారు కానీ వేలల్లో ఉన్నారు ఉత్తములు, వందల్లో ఉన్నారు కొద్దిమంది నీచులు, అదములు, తుచ్చులు, మ్లేచ్చులు. వారి గురించి చెప్తున్నా. ఎందుకంటే మా పార్టీ అంటున్నాడు ప్రతి మీ పార్టీ ఏంటి రాస్కల్స్? మీ పార్టీ ఏంటి? నువ్వు రెడ్డి గారు అయితే ఈ పార్టీ నీదిరా? లఫోట్
How the hell you can call it as your party? Let your chief minister tell that it is Reddy's party. నామ రూపాలు లేకుండా పోతారా 2 క్షణాల్లో. అబద్ధాల మీద బతుకుతున్నారు. అలాగే బతకండి. మా రెడ్డి పార్టీ నువ్వెవడరా అని. ఇంకొకటి ఏంటన్నా నాకు అర్థం కాదు. నేను రాజీనామా చేయాలి, నేను రాజీనామా చేయమని అడుగుతారంటరా. లంగాస్ నేను రాజీనామా చేయటం అంటరా. ఎందుకు చేయాలి చెప్పండి. వీడి మొహం పెట్టుకుని ఎన్నికయో చెయ్యాలి. సొమ్మేవడదరా, సొమ్మేవడదే. సో పైన కింద మూసు కూర్చోండి. పిఎన్కే గారు నేను రాజీనామా చేయను, ఏం చేస్తారో చేసుకోండి అని మీ ముఖ్యమంత్రికి అర్థమయ్యే భాషలో చెప్తున్నా. నేను చెయ్యను. ఏ రోడ్డు మీద రిఫ్రాఫ్ బ్యాట్లతో చెప్పిస్తాడంట జగన్ రెడ్డి. ఈ రిఫ్రాఫ్ నా కొడుకులతో నాకు మెసేజ్లు పెట్టిస్తారా రాజీనామా చేయమని. సుంఠ ఆ రాజీనామా చేయమంటే నేను చేస్తాను రా. ఎందుకు చేస్తా? నన్ను అడిగింది ఎవడో, రే చెత్త నా కొడకలారా, నాకు మెసేజ్ పెట్టే చెత్త నా కొడకలారా, ప్రశాంత్ కిషోర్ ఫోన్ చేసి అడగండి. ఆడు నా దగ్గరికి వచ్చాడా, నేను ఆడి దగ్గరికి వెళ్ళాను. లంగాస్ లఫోట్స్ కాళ్ళ పడి ప్రాధాయపడి సిగ్గు లేకుండా నా ఇంటికి వచ్చి తీసుకెళ్ళాడు విజయసాయి రెడ్డి. చూసుకోండి రా వీడియోస్, లంగాస్ చూసుకోండి వీడియోస్. నా ఇంటికి వచ్చి తీసుకెళ్ళాడు విజయసాయి రెడ్డి. నేను వెళ్ళలా బ్రతిమాలి. ఇప్పుడేంటి ఈ చెత్త నా కొడుకులతో మాట్లాడేస్తారా రాజీనామా చేయాలి? నేను చేయను. నువ్వు ఏదన్నా చేయగలిగిందో అంటే చేసుకో, అది చేసుకో. సో ఇక ఇంపార్టెంట్ ఇష్యూ ఇందులో సరే మీరు ఎట్ల చరిత్ర చెప్పా, గొప్పవాళ్ళు 90% అని కూడా చెప్పాను. వరాహము పెంచేవారు, వృషభమును పెంచేవారు కూడా ఉన్నారు. రెడ్డి స్టాటస్ మారాక మంచిది, గుడ్. యూ ఆల్సో రెస్పెక్ట్ దెమ్. ముఖ్యమైన విషయం, నాకు చాలా ఆనందం కలిగించిన విషయం ఏంటంటే కుల బ్రాహ్మణులు, ముఖ్యంగా శైవులు ఉన్నారు, వైష్ణవులు ఉన్నారు, కొంతమందికి శివుడు, కొంతమందికి విష్ణువు, అలా మా దేశంలోనే ప్రతిష్టమైన అమ్మవారు కంచికా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం వైశ్యులకి ఆల్ ఇండియా లెవెల్లో నా పార్లమెంట్లో ఉంటాం. మరి నా అదృష్టం మా పెనుగొండలో ఉంటాయి. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టదైవం దేవతలు ఉంటారు. నిన్న నాకు కొత్తగా తెలిసిన విషయం ఏంటంటే రెడ్లకి ఒక కొత్త దేవతను ఆవిష్కరించుకున్నారు. శృంగార దేవత. ఎట్టోళ్ళు మీరు దొంగరెడ్డేస్. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, చాలా మంది రెడ్లు నేను తప్పుగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు. కాదు. ద రియల్ టైటిల్ హోల్డర్స్ హూ రెస్పెక్ట్ ద టైటిల్, హూ యాక్ట్ అకార్డింగ్ టు ద టైటిల్. ప్రజలకి జీవితాల్లో వెలుగునివ్వాలి ఒక నాయకుడిగా ఉండేవాడు రెడ్డి. అటువంటి నాయకత్వాలున్న రెడ్లకి నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. లఫూట్ లంగారెడ్లకి చెప్తున్నా, ఇది లఫూట్ లంగారెడ్లకి చెప్తున్నా. ఈ లఫూట్ లంగారెడ్లకి ఒక కులదేవతని నిన్న ఎన్నుకున్నారు. ఆ నీలి చిత్ర నటి, ఆ ప్రముఖ నటి గతంలో మరి ఈ లఫూట్ సామాజిక వర్గం ఆ 10% వారు కుట్ర చేసి మరి పవన్ కళ్యాణ్ గారి మీద మరి నానా తిట్లు తిట్టించారు. తెర వెనుకున్నది ఈ లఫూట్స్. బట్ ఆ నేరం అప్పటి ముఖ్యమంత్రి మీదకి తోసే ప్రయత్నం మళ్ళీ వీళ్ళే చేశారు. మరి ఇప్పుడు ఒక రకంగా చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారిని తిట్టే స్థాయి ఉన్న నీలి చిత్ర నటి నన్ను కూడా తిట్టింది అంటే ఓకే,
చూద్దాం. ఎవరైనా మరి ఇప్పుడు కొత్తగా శృంగార దేవతని ప్రతిష్ఠించుకున్నా, పూజిస్తున్నా, నిన్న వీళ్ళందరూ నాకు మెసేజ్, రే చూసావరా విగ్గురాజు, రే నిన్ను ఇది అలా చేసిందిరా ఎలా చేసిందిరా అని. చూసుకుంటారా, మీ కులదేవత, మీ 10% పనికి మాలిన రెడ్ల కులదేవత ఆ పేరు అంటే ప్రతివ్రత. ప్రతివ్రత, పతివ్రత కాదు, ప్రతివ్రత. ప్రతివ్రత ఫోటోలు మామూలుగా దేవత ఫోటో, లక్ష్మీదేవి అంటే ఇలా కూర్చుని ఉంటుంది, సరస్వతీదేవి అంటే వేంతో ఉంటుంది. బట్ మీ కులదేవత, మీ కులదేవత రకరకాల శృంగార భంగిమల్లో మీకు చిత్రాలు దొరుకుతాయి. ఫిలిం నగర్ దీక్షలో అయితే నగ్న చిత్రాలే దొరుకుతాయి. ఆ చిత్రాల్ని మీ పూజా మందిరాల్లో ప్రతిష్ఠించుకోండి. చాలా సంతోషపడ్డ నిన్న చెత్త రెడ్లారా, ఐఎమ్ సెపరేట్లీ అండర్లైనింగ్ దోస్ చెత్త రెడ్లారా, మీ హృదయాల్లో అధిష్ఠించుకోండి. మీ భార్యలకు తెలియనివ్వకండి, జాగ్రత్తగా ఉండండి. ఈ చెత్త వెధవల భార్యలు కూడా మరి ఆ శృంగార తారని మరి ఆరాధిస్తే అది మీ భర్తల అదృష్టం, వీరొకళ్ళే ఆరాధిస్తే మీ దురదృష్టం. ఏదేమైనప్పటికీ ఒక శృంగార నటికి, ఒక దేవత స్టేటస్ తీసుకొచ్చిన ఆ కొద్దిమంది రెడ్లకి నా అభినందనలు. ఇంతమంది మనసుల్ని ఒక్క వీడియోతో గెలుచుకున్న ఆ శృంగార నటికి కూడా, ఆ ప్రతివ్రతకి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మీకు మంచి మంచి రెమ్యూనరేషన్లు ఇటువంటి వీడియోల ద్వారా, ఈ చంకనాకపోయిన ఈ కొద్దిమంది రెడ్ల ద్వారా మీకు మరిన్ని అవకాశాలు రావాలని, ఇంకా మీరు చాలా బాగా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక చిన్న మంచి మాట. ఇదేదో 4 రోజుల క్రితం నాకు పెట్టారు, సందర్భం రాలేదనుకున్నా. చూడండి, సింహం వెనుక ఎన్ని కుక్కలు మురిగినా సింహం విలువ తగ్గిపోదు. అలాగే మన వెనుక ఎంతమంది ఏం చెప్పుకున్నా మన విలువ తగ్గిపోదు. ఎస్, ఇదే చదువుకున్నా, ఇదే చదువుకుంటున్నా, ఇదే చదువుకుంటా. రేయ్, నీలి చిత్ర నటితో నన్ను తిట్టించి సంతోషపడుతున్న కొద్దిపాటి చిల్లర నామవాచక రెడ్లకి నేను చెప్తున్నా, మీరు ఎన్ని మురిగినా సింహం సింహమే. ఓకే, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే మీకు వాడికి మంచిది. థ్యాంక్ యూ. ఇష్యూస్ ఇంపార్టెంట్ ఉంటే రేపు కలుద్దాం, లేదంటే ఎల్లుండి కూడా మళ్ళీ ఇంకో కేసు ఉండొచ్చు. ఆ కేసు వివరాలు కూడా చెప్తాను. అయితే రేపు, లేకపోతే ఎల్లుండి కలుద్దాం. రేపు ఉదయం ఏ సంగతి మళ్ళీ చెప్తాను. నమస్కారం.